హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్నగర్ లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బిల్డర్ సజ్జద్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ రాయదుర్గం పోలీసులు సాజిద్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సాజిద్ ను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు భవన నిర్మాణం అనుమతులపై సాజిద్ ను విచారించనున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇక ప్రస్తుతం వర్షం తగ్గడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 2 వ్యక్తులు చనిపోయారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. డీటెయిల్ గా రాముడు. అంజయ్నగర్లో కూలిపోయినటువంటి నిర్మాణ వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించేటువంటి పనులను అధికారులు చేపట్టారు. అవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మనం ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నాము. చూడొచ్చు, చాలా తక్కువ నిర్మాణంలో దాదాపు 7 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం చేశారు. దాంతో అది ప్రమాదానికి గురైంది. అందువల్లనే మొత్తం ఇదంతా కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి వ్యర్థాలను అన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నింటినీ కూడా పిల్లలు అదేవిధంగా స్లాబ్ వాటన్నిటినీ స్మాష్ చేస్తున్నారు. అధునాతనమైనటువంటి యంత్రాలను తీసుకువచ్చారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ బిల్డింగ్ ఒక్కసారిగా ఇరిగి ఈ పక్కన ఉండేటువంటి నిర్మాణం పైన ఈ నిర్మాణం పైన పడిపోయింది. దాంతో అదంతా కూడా మనం చూడొచ్చు. పైన ఒక ఫ్లోర్ మొత్తం కూడా రవి పైకి చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఇది 5 ఫ్లోర్ల బిల్డింగ్. వీళ్ళది స్టిల్ట్ ప్లేస్ 5 ఫ్లోర్స్, అది 7 ఫ్లోర్స్. అదేవిధంగా పెంట్ హౌస్ ఉండడం కారణంగా మొత్తం ఒక్కసారిగా వచ్చి పడిపోయింది. వాళ్ళకు ఉండేటువంటి పారాపిట్ వాల్ అది ఇరిగిపోయి పడిపోయింది. అంతేకాకుండా ఆ స్లాబ్ అవన్నీ కూడా ఏ విధంగా మొత్తం పడిపోయాయో చూడొచ్చు. పైన మొత్తం ఆగిపోయింది. అది ఏదైనా ప్రమాదం జరిగితే, అది కదిలితే అది వచ్చి కింద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నిర్మాణంలో ఉండేటువంటి దాదాపు 5 ఫ్లోర్లలో 5 ఇళ్ళున్నాయి. ఆ 5 ఇళ్లకు సంబంధించి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. నిన్న బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళ హాల్స్ కానీ అందులో ఉండేటువంటి మెటీరియల్ కానీ మొత్తం కూడా పాడైపోయింది. ఈ నిర్మాణంలో ఉండేటువంటి వాళ్ళు కూడా దాదాపు 2 ప్రమాదాలకు గురి కావడం కారణంగా వాళ్ళని ఇక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. వాళ్ళ పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టుగా పోలీసు అదేవిధంగా ఇతర అధికారులు చెప్తున్నారు. కానీ ఈ బ్లాక్లో ఉండేటువంటి వాళ్ళందరినీ, అంటే ఇక్కడ వైపు ఉండేటువంటి ఇల్లు మాత్రమే కాకుండా అవతల సైడ్ ఉండేటువంటి ఇళ్లను కూడా ఖాళీ చేయించారు అధికారులు. అందుకు తగ్గట్టుగా అంటే ఈ నిర్మాణం ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చూడొచ్చు ఈ నిర్మాణానికి, అంటే ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ అక్కడి వరకు ఉంది. కానీ ఆ కాంపౌండ్ వాల్ అదేవిధంగా దీన్ని అంతా కూడా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పూర్తిగా అక్రమంగా నిర్మాణం చేయడం, చాలా తక్కువ ప్లేస్లో ఉండేటువంటి 50 గజాల ప్లేస్లో పూర్తిగా ఈ నిర్మాణం చేయడం కారణంగా దీనిని నిర్మాణం కూడా చాలా అంటే పటిష్టంగా చేయకుండా కేవలం నకిలీ సంబంధించి ఆ నాసి రకానికి సంబంధించినటువంటి మెటీరియల్ వాడడం వల్లనే ఈ ఇబ్బందులు వచ్చాయి అనేది ప్రధానంగా. ఇంకొక అంశం రవి ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా అక్రమంగా నిర్మించారు. తమకు ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా దీనికోసం ఉపయోగించుకున్నారు. అందువల్లే కొంత ఇబ్బందులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించాలని డిసైడ్ చేశారు అధికారులు. ఈ నిర్మాణంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అయితే ఇందులో కుటుంబాలు లేవు, కేవలం అందులో ఉండేటువంటి హాస్టల్ మాదిరిగా దాన్ని నడుపుతున్నారు అనేది తెలిసింది. దానివల్ల దాన్ని అంతా కూడా కూల్చివేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఆ పైనుంచి పడ్డటువంటి శిథిలాల కారణంగా ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా కొలాప్స్ అయిందో, అదంతా ఇరిగిపోయిందో. ఆ రేలింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి స్టేర్ కేస్, ఈ కింద మనం మెట్లను చూడొచ్చు. పైనుంచి వచ్చి పడ్డటువంటి వ్యర్థాల కారణంగా, అంటే స్లాబ్స్ కానీ అదేవిధంగా కాలమ్స్ కానీ పడ్డాయి. అదంతా కూడా ఒక్కసారిగా మొత్తం ఆ మెట్లంతా కూడా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ పక్కన ఉండేటువంటి బిల్డింగ్ కూడా దానికి కూడా అనుమతులు లేవు. అది కూడా ఇష్టం వచ్చినట్టుగా నిర్మించారు. కాబట్టి దాని అంశాన్ని కూడా మేము పరిశీలిస్తామని అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు వాటన్నింటినీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తే ఒక్కసారిగా ఈ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా
ఆ పక్కన ఉండేటువంటి బిల్డింగ్ను కూడా మనం చూడొచ్చు. ఆ పక్కన ఉండేటువంటి బిల్డింగ్ అదంతా కూడా దానికి తగిలి అది మొత్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం పోలీసులు వీళ్ళంతా కూడా జాగ్రత్త తీసుకొని ఇందులో ఉండేటువంటి వాళ్ళందరినీ సైడ్కు పంపించడం, అదేవిధంగా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బిల్డింగ్ మనం చూస్తున్నటువంటి ఈ పక్కన ఉండేటువంటి ఆ బిల్డింగు, అదేవిధంగా ఈ పక్కన ఉండేటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో రవి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. దాని నేపథ్యంలో మనం ఇప్పుడే ఈ బిల్డింగ్ పక్కన ఉండేటువంటి బిల్డింగ్ను కూడా ఖాళీ చేయించారు. మొత్తం అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఎలాంటి సెట్ బ్యాక్స్ లేవు రవి. ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఈ నిర్మాణం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్నాయి. ఒకటేమో కలర్స్ చూస్తున్నాం, వేరు కలర్స్ ఉన్నటువంటి 2 బిల్డింగ్లు, అవతలకు బిల్డింగ్ యువతలకు బిల్డింగ్, ఈ 2 కూడా అదే విధంగా ఈ నిర్మాణాలకు అన్నింటికి ఎక్కడ సెట్ బ్యాక్ లేకుండా చాలా హెవీగా చాలా ఎక్కువగా నిర్మాణాలన్నింటినీ కూడా చేశారు, చాలా దగ్గరగా చేశారు. మనం చూస్తున్నాం ఈ భవనానికి కేవలం 1 అడుగు 2 అడుగులు మాత్రమే గ్యాప్ ఉండే విధంగా దాన్ని చేశారు. అది మొత్తం కూడా వాటి అన్నింటినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూల్చడం కోసం కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అదేవిధంగా ఇతర సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం వరకు కూడా అన్నింటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితో రాము 10 టీవీ హైదరాబాద్.